ఈరోజు రవాణా శాఖ అమాత్యులుగా ఉన్నటువంటి పెద్దలందరికీ, వారి సతీమణి గారికి, ఈ రోజున ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి గారికి ఈ యొక్క మహా ఉత్సవాన్ని నిరాఘాటంకంగా నడిపించేటటువంటి శక్తిని ఆ పరమేశ్వరుడు భక్తి టీవీ యాజమాన్యానికి, నరేంద్ర చౌదరి గారికి, రమాదేవి గారికి, వారి యొక్క సంకల్పాన్ని సంపూర్ణంగా ఆశీర్వదిస్తున్నటువంటి ఆదిదేవుడికి నమస్కరిస్తూ ఈ మహా ఉత్సవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్ర ఫంక్షన్గా నేను డిక్లేర్ చేసేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున వారికి, భక్తకోటి తరపున, భక్తి టీవీ తరపున ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు ఆయన గారు ఇది జాతీయ పండుగగా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతామని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న ఇక్కడ సందర్శించిన సందర్భంలో చెప్పారు. అది నరేంద్ర చౌదరి గారి కృషి, భక్తి టీవీ యొక్క ప్రాబల్యం, ఎంతోమందికి ఈ యొక్క కోటి దీపోత్సవం అంటేనే భక్తి టీవీ, నరేంద్ర చౌదరి గారికి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఈ మహా ఉత్సవాన్ని ఇంత పకడ్బందీగా, పటిష్టవంతంగా భక్తులందరూ ఆనందపడేటట్టుగా, వాళ్ళ యొక్క భక్తిని ప్రస్ఫుటించేటట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే శక్తినిచ్చినటువంటి ఆదిదేవుడికి మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ కుటుంబాన్ని, ఆ సంస్థని దినదిన ప్రవర్ధమానంగా ఇంకా శక్తినిచ్చి ఈ మహా పండుగని మహా ఉత్సవంగా జరిపే శక్తినివ్వాలని చెప్పి భగవంతుడిని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.